సో ఈ కాంట్రడిక్షన్స్ అనేవి ఎప్పుడు రిజాల్వ్ అవ్వలేదు, కానీ ఒకలాగా మూవ్తో వచ్చాయన్నమాట. ఏవైతే కాకపోతే కొన్ని షేప్స్ తీసుకున్నాయి ఈ కాంట్రడిక్షన్ని సాటిస్ఫై చేయడానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రూసైడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది మనిషికి బేసిక్గా మనిషి కూడా యానిమల్ నుంచి వచ్చాడు, ఇంత టెక్నాలజీ ఇవన్నీ వచ్చాయి, అడవి నుంచి బయటకు వచ్చేసాడు, కానీ ఈ మనకి ప్రీచ్ చేసాడు మంచిగా ఉండాలి ఇవన్నీ ఉంటారు, కానీ రియాలిటీలో అతని మైండ్ అలా లేదు, కానీ ఏదో ఒకటి చేశాడంట. సో దాని ప్రకారం ఏంటంటే రిలీజియస్ వార్స్ అనేది వెయిట్ చేశాడంట. క్రూసైడ్స్ అనేవాళ్ళు ఇస్లాంకి క్రిస్టియానిటీకి మధ్య కొట్టుకు వచ్చారు, మామూలుగా కాదు అసలు, బీభత్సంగా పెద్ద పెద్ద వార్స్ జరిగాయంట. అంటే ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళకి ఏం చెప్తారంటే క్రిస్టియానిటీని మనం కాపాడుకోవాలా, సో ఇస్లాంని మనం చంపేసేయాలి. ఇస్లాం వాళ్ళు కూడా అంతే సేమ్ ఫిలాసఫీతో వాళ్ళు వర్క్ చేసి అసలు బీభత్సంగా కొట్టుకున్నారు. అంటే ఒక రేంజ్లో, అంటే ఇంటాలరెన్స్ ఒకదానికి ఒకదాని రెండింటి ఆరిజిన్ అబ్రహామిక్ రిలీజియన్